అఖిలప్రియ గారు చాలా చిన్న వయసులో తల్లి చనిపోయిందని ఎమ్మెల్యే, తండ్రి చనిపోయాడని మంత్రి అయిపోయి ఆవిడకి చిన్న వయసులో మంత్రి పదవి వచ్చేందుకు కొమ్ములు వచ్చాయేమో, ఏం చేస్తున్నదో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ నంద్యాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఒక క్యాండిడేట్ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కొంతమంది మహిళలకి డబ్బులు ఇచ్చి ఉసిగొలిపి నిన్న ధర్నా చేయించడానికి పంపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిల్పా మోహన్ రెడ్డి గారికి మహిళా ఓట్లు అడిగే అర్హత లేదు అంటుంది. ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటికి మనుషులు పంపించిన అఖిలప్రియకి మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు మహిళల గురించి, మహిళల సమస్యల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడటానికి అసలు అఖిలప్రియకు గాని చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని ఆడదాని పుట్టుకనే విభేదించిన చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉంటూ ఆడవాళ్ల గురించి నువ్వా మాట్లాడేది? ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిట్ట నిలువున ముంచి రోడ్డు మీద వేసి ఈరోజు వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగేలా చేసిన మీరా ఆడవాళ్ల గురించి మాట్లాడేది? అక్రమ ఇసుక రవాణా చేస్తున్న చింతమనేనిని ఎదిరించి ఒక సిన్సియర్ ఎంఆర్ఓ వనజాక్షి అడ్డుకుంటే ఆ మహిళని ఇసుకలో వేసి కొడితే ఆవిడ్నే తిట్టి సెటిల్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉంటూ నువ్వా మహిళల గురించి మాట్లాడేది? అలాగే ఈరోజు ఏ విధంగా అయితే 85 బార్లకి లైసెన్స్ ఇచ్చారు, 2 సంవత్సరాలు కూడా అధికారం లేకపోతే మీకు 5 ఏళ్లకి లైసెన్స్ ఇచ్చిన మీరు అదే కేబినెట్ లో ఉంటూ గంగిరెద్దులాగా ఎలా తల ఊపారు అఖిలప్రియ అని అడుగుతున్నాను. బార్ల ఇదే శోభా నాగిరెడ్డి గారు, ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టిన ఆవిడ ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ పార్టీ ద్వారా గెలిచింది. ఈ పార్టీలో జగనన్నకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడిన విషయం నీకు తెలీదా? అదేవిధంగా రోజా గారు నా డ్రెస్సింగ్ సెన్స్ మీద గానీ ఇంకొక దాని మీద గానీ చాలా కమెంట్స్ చేయడం కూడా జరిగింది. సినీ ఫీల్డ్ లో ఒక నటిగా తను ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చింది. తను డ్రెస్సింగ్ సెన్స్ గురించి మరి ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరి ఏదైతే విమర్శలు తను చేసిందో ఒక లేడీగా తను నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే తను కూడా చాలా కష్టాలు పడుకుని ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి నేను తన మీద విమర్శలు చేసే స్టేజ్కి నేను రాకూడదని కూడా నేను అనుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే మహిళలు కూడా ఈ రోజు వచ్చారంటే కేవలం ఆమె మీద కోపంతోనో లేదా ఆమెను ఏదో చేయాలనో కాదు. ఏదైతే చక్రపాణి గారు, శిల్పా చక్రపాణి గారు మహిళల మీద విమర్శలు చేశారో ఒక తోటి మహిళగా ఉండి మీరు ఎలా ఆయనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకని చెప్పి ఒక ఆమెను అడగడానికి వెళ్లారే గానీ ఆమెను అటాక్ చేయడానికి ఇంకో విధానికి ఆమె తీసుకోకూడదని కూడా మరి నేను తెలియజేసుకుంటున్నాను. కోపంలో రోజా గారు ఏదైనా అన్నా కూడా నేను అవన్నీ కూడా పక్కన పెట్టి ఆమె మీద నాకు ఎటువంటి కోపం గాని ఇంకొకటి గాని లేదు కాబట్టి మరి ఎందుకంటే ఈ రోజు తను గాని పోటీ తనకో నాకో కాదు. ఈ రోజు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి చేస్తున్నామో దాంట్లో ఏదైనా లోపం ఉంటే మరి ప్రతిపక్షం వాళ్ళ డ్యూటీ కూడా మాకు ఏదైనా పాయింట్అవుట్ చేయడానికి మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసుకోకపోతే ఒక మహిళలు ఎందుకంటే డిగ్నిటీ అనేది పోతుంది కాబట్టి తోటి మహిళకు కూడా మరి ఆమె మీద ఎవరు కూడా విమర్శలు కూడా మా సైడ్ నుంచి చేయరు. అదేవిధంగా మా మీద కూడా అటువంటి కమెంట్స్ చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక సెంటిమెంట్ అనేది ఈ రోజు ప్రజలకి ఇంకా ఉంది. తెలుసో తెలియకో ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా కమెంట్స్ వస్తే మా పేరెంట్స్ పైన మా తల్లిదండ్రుల పైన ఇక్కడున్న ప్రజలు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఆ సెంటిమెంట్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే నంద్యాల ప్రజల గురించి ఆలోచిస్తే చివరి వరకు మా నాన్న చనిపోయారని ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు ప్రజలలో ఉన్నప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలు కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను వ్యక్తిగత విమర్శలు చేయకుండా మా ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పాయింట్అవుట్ చేయండి, లేకపోతే విమర్శలు చేయకూడదని కూడా